హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే బొమ్మిడాయల పులుసు అయితే చేస్తున్నానండి. ఇప్పుడు ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు వేసి వేస్తున్నానండి. ఆల్రెడీ బొమ్మిడాయలను ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టేశాను. దాంట్లోకి వేయడానికి బెండకాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇదేమో చింతపండు నానబెట్టానండి. మసాలా వేసానండి. ఇది అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, గసగసాలు అండి పేస్ట్ చేసి వేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పులుసులో. ఇది బాగా రోస్ట్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి. మసాలా ఇలా వేగిన తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న బొమ్మిడాయలు కూడా ఇందులో వేస్తున్నానండి. ఈ స్కిన్లెస్ అండి. స్కిన్ కూడా తీసామండి. కొంచెం జిగురుగా ఉంటాయి కదా బొమ్మిడాయలు, మనం ఎంత క్లీన్ చేసినా దాని గురించి స్కిన్ అయితే తీసేసామండి. బొమ్మిడాయలు 5 నిమిషాల తర్వాత మగ్గించాక చింతపండు పులుసు అయితే పోసానండి. పోసిన తర్వాత కొంచెం ఒక మరుగు వచ్చాక మనం బెండకాయలు అయితే వేసుకుందామండి. చూసారా ఫ్రెండ్స్, బొమ్మిడాయల పులుసు అలా కొత్త ఉడుకుతుందో. ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడే కొత్తిమీరని కూడా వేసాను. ఫైనల్ టచ్, బొమ్మిడాయలు వేడి వేడి బొమ్మిడాయల పులుసు ఈజ్ రెడీ.